దొంగనా కొడుకు నువ్వు అసలు కొడుకువి నువ్వు పోయి మేము ఆడుతుంటే నువ్వు అక్కడ గడ్డలు కప్పించుకుంటావు. నీకు సిగ్గు ఉందా? నీకు సిగ్గు అనిపించలేదా? మేము చిన్న చిన్న పిల్లలు రేవంత్ రెడ్డి కండలు కప్పించుకుంటాడు. రేవంత్ రెడ్డి కండలు కప్పించుకుంటావు. ఇప్పుడు పొంగ శ్రీనివాస్ రెడ్డి ఆయన సంతోషంగా ఉన్నాడు. బట్ ఇక్కడ అసలు మీకు ఎట్ట సంతోషంగా ఉండకూడదు చెప్పు. ఇంతమంది మేము ఆడుతుంటే పిల్లల్ని వేసుకొని 3 రోజుల నుంచి నీళ్ళు లేవు, నిప్పులు లేవు, ఇంతమంది మిలిటరీలు దింపినవు. ఈ గడ్డ మీద పక్కమ్మటి పేదవాడు ఉండడానికి అసలు అనిపిస్తుంది. పేదవాడికి ఓటు నీకు ఎట్ట పనికి వచ్చింది? దొంగనా కొడుకు నువ్వు అసలు కొడుకువి. నువ్వు పోయి మేము ఆడుతుంటే నువ్వు అక్కడ గడ్డలు కప్పించుకుంటావు. నీకు సిగ్గు ఉందా? నువ్వేమని చెప్పినవు? నేను ప్రజల పార్టీ నేను భూములు ఇప్పిస్తా అని ఎంఆర్ఎల దగ్గర పోయి కట్ట తీసుకుపోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దౌర్జన్యం చేసినవే. ఇప్పుడు ఎందుకు రావంటున్నా? ఎందుకు రావు? దేనికి రావు? ఇప్పుడు సిగ్గు అవుతుందా? ఎందుకు నీ రాజ్యము మీరంతా కొమ్మకులయ్యి నువ్వు దొరలకు తొట్టు కాస్తాను. పేదలు కాదు ముగ్గురు మంత్రులు ఒక్కళ్ళు కూడా మీరు దొంగలు కొడుకులు చెప్తానుగా. దొంగలు మీరు ఎవరు ఈయన పేరేందో ఉండే పొంగులే శ్రీనివాస్ రెడ్డి అని పొంగులేసిన కదా ఉంది. బట్ ఇక్కడ పేరు పెట్టుకునే కనీసం పేర్లో నీతి ఉంది నీకు? అసలు పేరు పెట్టుకునే అర్థం నీకు లేదు. నువ్వు నా ముందుకు వచ్చి నేను అదే మాట అంటా. నువ్వు పేరు బట్టి విక్రమార్క ఎంతో త్యాగం చేసిండు. ఆయన త్యాగం ఒక్కటన్ని గడుతుందా? ఇంతమంది ప్రజలు బట్టి విక్రమార్క అంటే రాజ్యాన్ని గెలుచుకుని వచ్చిండు. నువ్వేం చేసినావు? సిగ్గు చెరలేని మనిషి నువ్వు. అసలు నువ్వేం కార్యం చేసినావు? నీ పక్కన నీ ఊరు పక్కన ఈ గడ్డు ఉంది. ఇంతమంది ప్రజల పిల్లలు అల్లాడతారు. నువ్వు పక్కన ఉన్న దాని గురించి చూస్తాను రాలే. నువ్వు సిగ్గు చెట్టు మందా సాలు. అసలు నువ్వు బతకూడదు. అసలు నీ ఇంటికి వచ్చి అడిగితే వాళ్ళకి అన్నం పెడుతున్నావు కదా. ఇంతమంది ప్రజలు 900 కుటుంబాలు అల్లాడిపోతుంటే అన్నానికి నీళ్ళకి 3 రోజుల నుంచి నువ్వేం చేస్తున్నావు? అసలు మీ ఇంట్లో ఎట్ట కూర్చోబోతున్నా అంటే ఓటు కోసం మేము పనికొస్తాము. ఓటు అయిపోయిన తర్వాత మీ కాళ్ళకి చెప్పులాంటి వాళ్ళ లేకపోతే మీ సోతి మోసేది నీళ్ళు తాగేట వాళ్ళ మేమన్నా మీ కాళ్ళకి చెప్పులాంటి వాళ్ళు అంటే అన్ని అసలు అదంతా కాదు. 100 గజాల స్థలం నీకు బినాములు ఉన్నాయి. కొంతమందికి కోట్ల కొద్ది బినాములు ఉన్నాయి. బినాములు వాళ్ళు పట్టుకోకుండా పేదవాడు 100 గజాలు తీసుకుంటాని పేదవాడు 100 గజాలు పట్టుకోద్దు. సిగ్గు చెట్టు అనిపిట్లా బినాములు పట్టుకోద్దు. పోయి వాడు వచ్చదాగా మనం సాయంత్రం తుమ్మలగాడు వచ్చదాగా మనం పోయి చెప్పులు తీసుకొని మా ఉత్తబట్ట మొక్కలు కడుగుతా వాడికి నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇలే సార్. మాకు అసలు కూల కొడుతున్నామని ఇన్ఫర్మేషన్ కూడా ఇలే. వాళ్ళని తీసుకొచ్చారు మొత్తం పొక్కులు పెట్టి కూలిపారు. కనీసం మేము సామాన్లు తీసుకుందాం అన్నా కూడా ఆగలేదు. నా ఏత 10 ఒక బంగారం 10 తులాలు పట్టీలు 1/2 తులం బంగారం సేవలు మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని పోయారు సార్. మొత్తం ఇప్పుడు ఒక వైపు ప్రజాపాలన మహిళల్ని కోటీశ్వరాలు అన్నాడు. ఏది వాడు జనం చేయడానికి ఏది? రేవంత్ రెడ్డి జనం చేయడానికి ఏది? మాకు ఏమి న్యాయం చేసిండు వాడు? కనీసం ఏది లేదు. వాడు కడుపు కాలి ఏడగాలింది వాడు కడుపు. మాకైతే రూపాయి కూడా సాయం లేదు. మాకు సంసారం మంచినీళ్ళు కూడా పోసినోడు కాదు. మాకు కరెంటు లేదు, ఏది లేదు. మాకు చీకట్లో బతుకుతున్నాం, దోమల్లో బతుకుతున్నాం. కానీ మాకేమీ వద్దు. పేదవాడు బతకొద్దు. ఇక్కడ 3 మంత్రులు ఉన్నావు ఎందుకు ఉండి సుఖమే ఉంది. వాళ్ళు చేపట్టి ఇప్పుడు ఎట్టయింది మా బతుకు. వాళ్ళే చేశారు. ఈ భూమి పోయేదే లేదు. ప్రాణాలు పోయినా మేము ఏడగా ఉంటాం. మాకు ఇల్లు లేకపోయినట్టు చెట్టు కిందనే ఉంటాం. కానీ మేము అసలు ఎక్కడి నుంచి పోయే పద్ధతే లేదు. మేము ఇప్పుడు కష్టపడి కట్టుకున్న ఇల్లు పోయిందమ్మా. మళ్ళీ రేకులు వేసుకుంటాం, పట్టాలు కట్టుకుంటాం. అంతేగాని ఇక్కడ నుంచి అయితే పోయే పనే లేదు. మాకు లేదు, ఎక్కడా లేదు. ఏమి లేదు మాకు తినడానికి. ఇంతవరకు మేము ముఖం కూడా కడుక్కోలేదు. ఏమి లేదు మాకు. రాత్రి నుంచి మాకు నిద్ర లేదు, ఆకారం లేదు. మాకు ఎక్కారు గద్దెలు ఎక్కువ కూర్చున్నారు. మంచిగా ఓట్లేసి గెలిపించినాం. వాళ్ళే మమ్మల్ని కాపాడుతారు అనుకున్నారు. కానీ వాళ్ళే రోడ్డు పాలు చేసి మమ్మల్ని ఇవాళ మమ్మల్ని మా పిల్లల్ని చిన్న పిల్లలు నిన్నటి నుంచి అన్నం లేవు, నీళ్ళు లేవు, రోడ్డు మీద ఆడిపోతున్నాం. ఒక్క ప్రభుత్వమైన వచ్చి మమ్మల్ని కాపాడట్లేదు. మంచి ఇచ్చిన దిక్కుగా లేరు మమ్మల్ని. ఇలా మమ్మల్ని ఆదుకునే దిక్కే లేదు. ఈడ ఈ గుట్ట మీద ఒక అనాథలో లేక ఉండిపోయినాం మేము. మా కోసం వచ్చిన ఒక్కరిగా రాలేదు. ఓట్లప్పుడు దండం పెడతారు, కాళ్ళు మాకేమంటారు.
అంటారు. మమ్మల్ని గెలిపియండి, మేము ఉన్నాం మీకు అంటారు. మేము సాయం చేస్తామంటారు, మీకు ఇల్లు కట్టించుతామంటారు. ఆడాళ్ళ కేసులో మేము ఉన్నామని అంటారు. ఇవాళ ఒక్కరు రాలేదు సార్. రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం? మమ్మల్ని ఇట్లా చేసిండు కదా, ఆయన దండం పెడతాం. మమ్మల్ని రోడ్డు పాలు చేసింది కదా రేవంత్ రెడ్డి సార్. మమ్మల్ని రోడ్డు పాలు చేసింది, మా పిల్లల్ని మమ్మల్ని రోడ్డు పాలు చేసింది కానీ దండం పెడతాం చేతులు ఎత్తి. ప్రభుత్వం ఆగవైపు, ప్రభుత్వం ప్రజల కోసం ఉందని చెప్పారు. మేము నమ్మినాం, ఓట్లేసి గెలిపించినాం. తీరా వచ్చి మమ్మల్ని మా పిల్లల్ని రోడ్డు పాలు చేసిరు. అట్లా చేస్తామని అనుకోలేదు సార్. ఇంత మోసం చేశారు సార్, మాకు అంత దూరం చేశారు సార్ మాకు. కానీ ఇట్లా రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ఏం చేస్తాం సార్? ఈ ఒక 100 గజాలు అడిగి మనకు ఒక సౌకర్యం చేస్తారని అనుకున్నాం సార్. మేము గెలిపించినారు, మార్పు అన్నారు. ఇట్లా మాకు ఏం మార్పు రాలేదు సార్, ఏం మార్పు రాలేదు సార్. మాకు అన్యాయం చేసి రోడ్డు మీద పాలు చేసిండు సార్. కానీ ఇది న్యాయం కాదు సార్. మేము గెలిపించి ఒక మంచి చేస్తాడని అనుకున్నాం సార్. ఇక్కడ ఉన్న మంత్రులు ఈ మంత్రులు అన్ని గాండు మంత్రులు సార్, ఏస్టుగాళ్ళు సార్, అందరు ఏస్టుగాళ్ళు. ఎందుకట్లా? ఎందుకంటే అంత మంది అంత ఇది చేస్తుంటే ఒక నీళ్ళు లేదు, ఒక కరెంట్ లేదు అని ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇక్కడ. ముగ్గురు మంత్రులైనా ఒక మంత్రులైనా ఏదైనా సలహా చెప్పాలి కదా సార్. బతుకని వాళ్ళకి నీళ్లు కావాలి, ఒక కరెంట్ కావాలి అని చెప్పాలి కదా సార్. అలాంటి ఏ మంత్రులు ఏం చెప్పకుండా ఇల్లు అన్ని గిన్నెలు బొచ్చలు సామాన్లు బట్టలు గట్టలు అన్ని పోయినాయి సార్. ఒక ఆర్డర్ ఒక ఏం చెప్పలే, మాకు అన్ని ఆర్డర్లు ఉన్నాయి సార్. తుమ్మల, పొంగులేటి, బట్టి ఇంతమంది ఉన్నారు. ఒక్కరు తుమ్మలు బట్టి పుంగబెట్టి శ్రీనివాసు ఎవ్వరు పట్టించుకోలేదు సార్. మా పరిస్థితి ఘోరంగా ఉంది సార్. అందరూ మందు తీసుకొచ్చారు సార్, పరుగు మందు. అందరూ తాగి అయినా చచ్చిపోతాం, లేకపోతే ఈ భూమిని మనం సాధించుకుందాం అని అంటున్నారు సార్. ఇక్కడ భూమి తోముకొని పోయినా మనం పోయే పరిస్థితిలో లేదు, ప్రాణాలు పోయినా పోయే పరిస్థితిలో లేదు సార్ అని అనుకుంటున్నారు సార్ ప్రజలు. ఓట్లప్పుడు వచ్చిన ఓట్లు అన్నప్పుడు దండం పెట్టారు సార్ మాకు. అమ్మా ఓట్లేయండి అమ్మా, మీకు రోడ్డు వేస్తాం, కరెంట్ వేస్తాం. వచ్చిన కాడ నుంచి అన్ని దొంగ వ్యవహారాలే సార్. ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ దోచుకుందాం, ఎక్కడ ఉంది వాళ్ళు ఆక్రమించుకుందామని సార్. వాళ్ళ బిడ్డలకి వాళ్ళ కొడుకులకి అరికించి మూట కట్టుకోవాలని ఈ బీదోళ్ళకి పొట్ట మీద కొడుతున్నారు సార్. వాళ్ళు పేదల పొట్ట మీద కొడితే పాపం పాపం సార్, పెద్ద పాపం తలిగింది సార్. నాశనం అయిపోతారు సార్ వాళ్ళు. మంత్రులు అందరు నాశనం అయిపోతారు సార్. మా ఉసురు తలిగింది సార్. లేదోళ్ళకి పేదోళ్ళకి ఒక గుడిసెలో ఉండనియలే సార్. పాపిస్తోడు ఇంకోసారి వస్తాడా సార్? ఇంకోసారి ఈ అధికారంలో వస్తాడా సార్? ఇంకోసారి వస్తే చెప్పు చూపిస్తాం సార్. ఇంకోసారి వస్తే